దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య స్వామిని పూర్వజానంద సరస్వతి గారికి, కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న పెద్దలు పోలేటి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మరొక పెద్దలు మరి అవధూత వారికి, ఈ కార్యక్రమంలో టెలిఫోన్ స్వామీజీకి, అదేవిధంగా ఆహుతులైన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఇవాళ సంఘాధ్వర్యంలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో పుట్టి మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క విశిష్టతని మనం తెలుసుకోవడంలో కొంత లోపం జరుగుతున్న నేపథ్యంలో మనకు సంపూర్ణమైన అవగాహన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మన పూజా విధానం లేదా కార్యక్రమాలు, భగవంతుడిని ఆరాధించే కార్యక్రమం, భగవంతుడిని పూజించే కార్యక్రమంలో మనం మూఢభక్తితో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందో తప్పించి దానిలో తాత్వికత, మనం ఏ విధంగా భగవంతుడిని పూజించాలనే విషయాన్ని మర్చిపోయి మన సంకల్పమే కోరికలతో మొదలవుతున్న పరిస్థితి. పరమేశ్వర ప్రీత్యర్థం అనే సంకల్పం వదిలిపెట్టి ఈరోజు మనకు మణిమాణిక్యాలు కావాలి, సంపదలు కావాలి అనే ఒక విధానాన్ని ప్రోత్సహించి ఆ విధంగా కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రం ఈ పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు అనే ఒక ఆలోచన మొదలవడం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామం. భారతీయ సనాతన సంస్కృతి అత్యద్భుతమైన సంస్కృతి. అటువంటి సంస్కృతిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం. ముఖ్యంగా ఈరోజు సాంకేతికంగా, సైంటిఫిక్గా ఎంతో అడ్వాన్స్డ్గా మనం ముందడుగు వేస్తున్నప్పటికీ మన భారతీయ సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా ఇవాళ ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉందో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు జపాన్ లాంటి దేశాలు, సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న దేశాలు ఇవాళ మన భారతదేశానికి అధికారికంగా కొంతమందిని పంపించి, ఒక్కొక్కసారిగా 100 మందిని పంపించి ఆ 100 మందిని ఇక్కడ సంస్కృతం అభ్యసించాలనేది ఒక విధానంగా రూపొందించారు ప్రభుత్వ తరఫున. ఎందువలన ఈ సంస్కృతం అభ్యసించడానికి జర్మనీ నుంచి ఇక్కడికి వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే, వైద్య విద్యకి సంబంధించిన మూలాలన్నీ భారతీయ వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాలను నేర్చుకున్నట్టయితే వైద్య విద్యకి సంబంధించిన మూలాలన్నీ మనం శోధించగలుగుతామని వారు సంకల్పించి ఇక్కడికి పంపిస్తూ ఉంటే, ఆ వేదాలని అధ్యయనం చెయ్యాలంటే తప్పనిసరిగా సంస్కృతం అధ్యయనం చెయ్యాలి, తద్వారా మాత్రమే ఆ వేదాలని మనం నేర్చుకోగలుగుతామనే ఆలోచనతో ఇవాళ మన భారతదేశానికి అధికారికంగా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఒక్క జపాన్ మాత్రమే కాదు, అనేక దేశాల నుంచి ఈ విధంగా మన సంస్కృతి, సాంప్రదాయాల్ని అవగాహన చేసుకోవడం కోసం, విశ్లేషించడం కోసం పాశ్చాత్యులు సైతం మన దేశానికి రావడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేసే దిశగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నిటి తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఆ పాత్రల ఔచిత్యాన్ని, ఏ విధంగా ఆ పాత్రని మహర్షులు చిత్రించారో, ఏ ఆలోచనతో అయితే మన ముందుకి ఆ పాత్రను తీసుకొచ్చారో అది కూడా మనం ఆలోచన చేయలేని పరిస్థితిలో మనం ఇవాళ ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఉదాహరణకి మహాభారతంలో కుంతి పాత్ర,
కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఒకే ఒక కోరిక కోరుకోమంటే కోరుకుంది, నాకు ఈ కష్టాలు కలకాలం ఉండాలి అని. ఎందువలన అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి ధ్యాస వస్తుంది, అందువల్ల కష్టాలు ఉన్నప్పుడు నేను ఆ కృష్ణుడిని తలుచుకుంటూ ఆ కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండగలుగుతాను, అందువల్ల నాకు కలకాలం కష్టాలు ఉంచండి అని ఆమె కోరుకుంది. అంటే కుంతీదేవి యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ మనం సుఖాలను కోరుకుంటూ పూజలు యాగాలు నిర్వహించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చివరగా ఆమె పాండవులు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత రాజ్యం వాళ్ళ హస్తగతమైంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఆవిడకి రాజమాత హోదా వస్తుంది. కానీ దాన్ని పరిత్యజించి ఆవిడ గాంధారి ధృతరాష్ట్రుడితో పాటు అడవులకు వెళ్ళింది. నేను అక్కడ సేవ చేసుకుంటూ బావగారికి అక్కగారికి సేవ చేసుకుంటూ ఉంటాను అని రాజమాత హోదాని త్యజించి ఆవిడ వెళ్ళడం జరిగింది. అంటే ఎంత గొప్ప పాత్ర మనకి పరిచయం చేశారో మహర్షులు. ఆ విషయాల్ని మనం వదిలిపెట్టి మనం వేరే వేరే ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాం. మరి మనకు రామాయణం తీసుకుంటే రాముడు అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. మరి రాముడితో సమానంగానో రాముడి కన్నా అత్యధికంగానో ఆరాధించాల్సింది, అర్థం చేసుకోవలసిన పాత్ర భరతుడు. భరతుడి యొక్క పాత్రను తీసుకుంటే రాముడు అడవికి వెళ్ళి వనవాసం చేస్తే భరతుడు రాజ్యంలో ఉండి వనవాసం చేయడం అనేది ఒక అత్యద్భుతమైన విషయం. సర్వసుఖాలు ఎదురుగా ఉండగా వాటిని పరిత్యజించి ఒక పక్క రాజ్యం చేతిలో ఉండగా ఇది అన్నగారి పేరుపైనే మాత్రమే నేను రాజ్యం చేస్తాను తప్పించి నేను పాలకుణ్ణి కాదు సేవకుణ్ణి అని చెప్పి వారి పాదుకులు అక్కడ పెట్టి అన్నగారు అక్కడ ఏదైతే వనవాసం చేస్తూ ఉన్నారో అదేవిధంగా రాజ్యంలో ఉండి వనవాసం చేసిన వ్యక్తి భరతుడు. అదేవిధంగా మరి లక్ష్మణుడు అన్నగారితో పాటు వనవాసానికి వెళ్తూ ఉంటే ఊర్మిళ లక్ష్మణుడిని పంపించడం అనేది అతి గొప్ప విషయం. ఇవాళ ఎవరైనా ఆ విధంగా అనుమతించే పరిస్థితి ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన అత్యద్భుతమైన వ్యక్తిత్వాల్ని మనకు పరిచయం చేసి మన జీవన విధానం ఏ విధంగా ఉండాలో మన మహర్షులు రూపుదిద్దుకుంటే దురదృష్టవశాత్తు అది తప్పుదారి పట్టిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మికత అంటే పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు, యజ్ఞాలు కాదు, ఒక జీవన విధానం. మనిషి ఏ విధంగా జీవించాలో మనకు ఆధ్యాత్మికత నేర్పిస్తూ ఉంది. మన భారతీయ సనాతన సంస్కృతిలో మనం ప్రకృతితో మమేకమై ఉన్నాం. ఏ పూజా విధానం తీసుకున్నా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకున్నా మొట్టమొదటగా మనం మాకు జన్మనిచ్చిన భగవంతుడు, జీవించడానికి ప్రకృతినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలపడం మాత్రమే. అంతేగాని మనకు మణులు మాణిక్యాలు ఇచ్చే విధంగా భగవంతుడు ఎప్పుడూ ఇవ్వడు. అటువంటి పరిస్థితులే ఉంటే రాముడు సాక్షాత్తు దశావతారాల్లో ఒక అవతారం. వారెందుకు కష్టాలు పడ్డారు? కృష్ణుడు దశావతారాల్లో ఒక అవతారం. చిన్నప్పుడు సరసాల్లో పుట్టారు. చిన్నప్పుడే అనేక మంది రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకు జరిగింది? జీవితంలో ఈ విధమైన కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలని ఈ విధంగా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. కష్టాలు వద్దని కోరడం కన్నా నాకు కష్టాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఇయ్యి అని భగవంతుడిని ప్రార్థించాలనేది మన పూర్వీకులు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అది ఏమీ వినట్లా. ఇవాళ పూజా విధానాలు, అయ్యప్ప స్వామి మండల దీక్ష కానీ ఇతర మండల దీక్షలు కానీ ఏ విధంగా ఇవన్నీ సన్యాసి దీక్షలు. సన్యాసి దీక్ష అంటే నిరాడంబర దీక్ష.
ఆ నిరాడంబర దీక్షలు ఇవాళ ఆడంబరంగా పడి పూజ పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి, ఎవరు ఎన్ని ఆహారం ఎన్ని రకాలు వంటకాలు ఇచ్చారు అనే దానిపైన పోటీలు పడడం, ఈ విధానంలో ఇవాళ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ సంస్కరించడం కోసం ఇటువంటి మహానుభావులు కార్యక్రమాలు నిర్వహించి వారు మూలం చెబుతా ఉన్నా కూడా మనం ఆచరించలేని పరిస్థితిలోకి ఇవాళ మనం సమాజం చేరుకుంది. ఇవాళ ప్రపంచంలో అత్యద్భుతమైన సంస్కృతి ఏదైనా ఉంది అంటే అది భారతీయ సంస్కృతి మాత్రమే అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది దాడులు చేసి ఈ భారతీయ సంస్కృతిని నాశనం చేయాలని ప్రయత్నం చేసినా నిత్య నూతనంగా సనాతనంగా ఈ భారతీయ ధర్మం ఉంది అంటే అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా హిందూ అనే పదానికి గుర్రం జాషువా గారు భారతదేశం అనే అర్థం చెప్పారు తప్పించి అది ఒక మతంగా కాదు, భారతీయ విధానం భారతీయ సంస్కృతికి అని వారు అర్థం చెప్పిన విధానాన్ని కూడా మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి హిందూ సమ్మేళనాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం, మన భారతీయ సనాతన సంస్కృతిని ధర్మాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇటువంటి మాతాజీలు స్వామీజీలు చేస్తున్న కృషికి నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వారి ముందు మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.